ಮಾತಾಡ್ತಾನೆ ಅಡಿ ಜೊತೆ ಕೊಟ್ಟು ಮನ್ಸೂರು ಕೊಟ್ಟು ఒక సన్మాన కార్యక్రమం ఉంటుంది. వైద్య రంగంలో విశిష్ట మూడులో మీతో పాటు నేను నామినేషన్కి వచ్చాను. మీతో పాటు కొన్ని ప్రాంతాల్లో అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చౌడం బాలయ్య ఇతరులతో కలిసి నేను కూడా ప్రచారంలో పాల్గొన్నాను. తర్వాత 1985లో నేను నా పైన మా అన్నగారు అని పైన కూడా ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతుందంటే ఆయన దర్శకుడి సాహెబ్ గారు నారాయణ రెడ్డి గారికి, ఆర్ విశేషయ్య గారికి, కలిగిన మా అప్రతిహతంగా శాసనసభకు ఎన్ని విధాలు సార్ లావణ్య మేడం గారు కూడా లావణ్య ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మాతో పెద్ద గారు దంపతులకు సెంటర్స్ స్థాపించి ఈరోజు మా సన్మాన కార్యక్రమం స్వీకరించవలసింది. ముందుకు రావచ్చు. సార్ ఇక్కడ చూడండి. దస్తగిరి సాబ్ గారి గురించి ఎంత చెప్పాలనే తక్కువే. నాకు ఆయనకు విడదీయని బంధం. ఏమిటంటే రాజకీయాలు మాట్లాడినప్పుడు మొదలు పెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాతో ఉర్దూ మాట్లాడను, ఉర్దూ నేర్చుకోమని చెప్పేవాడు. అంతటి మా తండ్రి తర్వాత అంతటి దస్తగిరి సాబ్ గారి నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను. ఆయనకు ఎప్పుడు నేను గుర్తుంటూనే ఉంటాను. ఎందుకంటే బంగారేనెల వీధిలో ఆయన నిరంతరం ఉండి నంగనూరుపల్లెలో వచ్చినారు కొంతమంది. వాళ్ళందరూ ఆయన దగ్గరికి పోయేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్పి ఆయన దగ్గరికి పోయే వాళ్ళందరూ చెప్పి వరదరాజురెడ్డికి ఓటేయండి, వరదరాజురెడ్డికి ఓటేయండి అని నాతో పోటీ పడిన ఎదుటి వ్యక్తిని తిట్టి, వాడు దొంగ గుణాలు కొడుకొని తిట్టి నాకు ఓట్లు వేయమని చెప్పే అతను నా గెలుపుకు కృషి చేసి ఇంతటి స్థాయికి వచ్చేదానికి దస్తగిరి సాబు నేను మీకు అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మన దగ్గర చదువుకునే స్టూడెంట్ మాత్రము గుర్తుపెట్టుకొని టీచర్ని గౌరవిస్తారు. అంతకంటే నీకు గొప్ప సంపాదన అంటూ ఏముండదు. డబ్బు సంపాదన అశాశ్వతము, విద్య బోధన శాశ్వతం. ఎందుకంటే ఏదైనా డబ్బు బంగారం ఉంటే మన ఇళ్లలో దొంగతనం కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ విద్యను ఎవరూ దొంగిలించలేరు. ఈ దేశానికి అన్ని రకాల ఉపయోగపడేది విద్య. ఆ విద్య ముందు పిల్లల్ని మనం బాగా తీర్చిదిద్దాలని మీ టీచర్లందరూ కూడా మీ దగ్గర చదువుకునే పిల్లలందరూ పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచి ఆశయంతో వాళ్ళని విద్యను బోధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చిన్న విద్యార్థులందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ మీ తల్లిదండ్రులు మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారనే ఒక మంచి అభిప్రాయంలో స్కూల్కు రాగలన నానాక ఇబ్బందులు కష్టాలు పడి ఫీజులు కట్టి పంపించడం జరుగుతుంది. కాబట్టి కూడా మీరు బాగా చదువుకొని మాలాగా జడ్జిలాగా మన నారాయణ రెడ్డి లాగా గొప్ప స్థాయికి మీరందరూ కూడా చేరుకొని భవిష్యత్తులో ఈ యొక్క దేశాభివృద్ధికి, మన కుటుంబానికి, మన ఊరికి మీరందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1974 ముందు నుంచి కూడా నాకు పరిచయం. చాలా నిర్మోహమాటంగా ఆయన మన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఏమాత్రము లోపల ఒకటి బయట ఒకటి అట్లా కాదు. మంచి సలహాలు ఇచ్చేవాడు, బాగా మాట్లాడతాడు.
మా మామగారితో పాటు వచ్చేవారు ఆయన. నాకు అప్పట్లో మేము 74 నుంచి కొంచెం తక్కువ మాట్లాడే వాళ్ళం, కానీ వాళ్ళు మాత్రం మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. నా ఆసుపత్రి పెట్టిన తర్వాత పేషెంట్స్ అని ఎట్లా మాట్లాడాలా, డీల్ చేసుకోవాలా బాగా మాట్లాడేవాడు నాతో. ఈయన కూడా బాగా నా దగ్గర వచ్చేవాడు కదా. మరపురాని వ్యక్తి, అందరి శ్రేయస్సు కోరేవాడు. అతనికి అసూయ ద్వేషాలు అటువంటివి ఏవీ తెలియదు.